ఛానల్ జాబ్ క్వైస్. ఈరోజు మన వీడియోలో అయితే వీడియో ఎడిటర్ రిలేటెడ్‌గా ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాననమాట. ఇది మనకి హైదరాబాద్ లొకేషన్‌లో అయితే స్పాట్ అయిందండి. సో, ఎవరైతే వీడియో ఎడిటింగ్ రిలేటెడ్‌గా ప్యాషనేట్‌గా ఉండి వర్క్ చేసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళకైతే ఇది ఎక్సలెంట్ ఆపర్చునిటీ. మన లాస్ట్ వీడియోలో కూడా కంటెంట్ రైటర్ రిలేటెడ్‌గా నేను జాబ్ పోస్ట్ చేశాననమాట. సో, అది మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఒకసారి మీరు చెక్‌ఔట్ చేయండి. ఎవరు హైదరాబాద్‌కెళ్ళి వీడియో ఎడిటింగ్ రిలేటెడ్‌గా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియోని డెఫినిట్‌గా షేర్ చేయండి. అండ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ ఏంటంటే మనము 1,000 సబ్‌స్క్రైబర్స్ అయితే అయ్యారండి. సో, థాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ హావ్ సపోర్టెడ్ మమ్మల్ని డే 1 నుంచి ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థాంక్ యూ సో మచ్. మీరు లేకుండా ఈ ఫ్యామిలీ ఇంతవరకు అయితే గ్రో అవ్వదండి. ఇలాగే ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేస్తూ చక్కగా అందరూ కూడా జాబ్స్ తెచ్చుకొని మంచిగా సెటిల్ అవ్వాలి. అందరూ ప్రాపర్‌గా వాళ్ళ ఫ్యామిలీ గురించి టేక్ కేర్ తీసుకోవాలనేదే మా మోటో అనమాట. సో, డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ జంపింగ్ ఇంటు ద ఫస్ట్ నేను ఫస్ట్ నుంచి కూడా jobquest.com మన వెబ్‌సైట్‌లో ఐటీ అండ్ నాన్ ఐటీ లింక్స్ అయితే ఇక్కడ ఇచ్చేస్తామండి. ఆ తర్వాత మనకైతే జనరల్ యాప్టిట్యూడ్, ఆ తర్వాత రీజనింగ్ రిలేటెడ్‌గా అయితే అవసరం ఉంటుందన్నమాట. సో, మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ పెట్టుకోవడం వల్ల గూడా మనకి నాన్ ఐటీ ఆర్ ఐటీ జాబ్స్ రిలేటెడ్‌గా మీకు ఆపర్చునిటీస్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, మీరు గ్రాడ్యుయేషన్ చేసినా గానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అందరూ గూడా మనకి టెస్ట్ సీరీస్ కూడా తీసుకొని మీరైతే మీ స్కిల్‌ని గూడా టెస్ట్ చేసుకోవచ్చనమాట. మీకేమన్నా డౌట్స్ ఉన్నా గాని యూ కెన్ డెఫినైట్‌లీ కామెంట్ డౌన్ ఆర్ ఎల్స్ మన మెయిల్‌కి గూడా మీరు మెయిల్ చేయొచ్చు. సో, మనకి ఆర్గనైజేషన్ గురించి చూసుకున్నా గానీ స్టూడెంట్ ట్రైబ్ అనే సొసైటీ అనమాట. ఇది ఒక స్టూడెంట్ కమ్యూనిటీ అండి. సో, ఈ కమ్యూనిటీలో ఏంటంటే మనకి లింక్డ్ఇన్‌లో మనకి పోస్ట్ చేశారు. సో, టైర్ 2, టైర్ 3 కాలేజెస్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో సో, వాళ్ళకనమాట హ్యాకథాన్ గాని, ఇలాంటివి ఏంటంటే కంప్లీట్‌గా పెడుతూ ఉంటారనమాట. అందులో నుంచి మనకైతే ఇప్పుడు పోస్ట్ చేశారనమాట. ఆపర్చునిటీ మీరు కంపెనీ గురించి గూడా ఒకసారి చూడొచ్చు. సో, ఒకసారి మీరు కంపెనీ గురించి ఓవర్‌వ్యూ చూసి, ఆ తర్వాత ఈ కంపెనీ ఎలాంటిది, ఏంటి అనేది కమ్యూనిటీ ఎలాంటిదో గూడా చూసి తర్వాత అప్లై అయితే చేయండి. ఓకే. సో, మనకి రోల్ వచ్చేసేసి జూనియర్ వీడియో డెవలపర్ అనమాట. సో, ఇది మనకి హైదరాబాద్ లొకేషన్‌లో అయితే స్పాట్ అవుతుంది. సో, మనకిక్కడ చూసుకున్నా గానీ జాబ్‌లో ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ లైక్ ఏంటంటే 6 మంత్స్ టు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేయవచ్చు. సో, మీరు ఒకవేళ మీకు మంచిగా ఏదన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ ఆర్ ఎల్స్ మీరు యూట్యూబ్‌లో గానీ ఏమన్నా వీడియో ఎడిటింగ్స్ కరెక్ట్‌గా చేసి ఆర్ ఎల్స్ వీడియో ఎడిటింగ్ రిలేటెడ్‌గా ఏదన్నా చక్కగా ప్రిపేర్ చేసింది ఎక్సలెంట్‌ది ఏదైతే ఉందో అది తీసుకొని గూడా మీరు అప్లై చేయొచ్చనమాట. ఓకే. సో, మనకి మినిమమ్‌గా 6 మంత్స్ టు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ప్రొఫెషనల్‌గా, ప్యాషనేట్‌గా ఉన్నారో, కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో వీడియో ఎడిటింగ్ రిలేటెడ్‌గా వాళ్ళకి ఆపర్చునిటీ అన్నమాట. తెలుగు, ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళు మన తెలంగాణ అండ్ ఆంధ్ర స్టేట్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చండి. సో, హిందీ అయితే మ్యాండేటరీ అన్నమాట. ఎందుకంటే నార్త్ కంటెంట్ గూడా వస్తూ ఉంటుంది మనకి అప్పుడప్పుడు. సో, ఆ కంటెంట్‌ని గూడా మీరు ఎడిట్ చేసేలాగా ఉండాలి. సో, అందుకని చెప్పేసని. ఓకే. సో, ఇది మనకి ఆన్ సైట్ అన్నమాట హైదరాబాద్ లొకేషన్‌కి. సో, మీరు ఇక్కడ ఏమేం స్కిల్స్ కావాలి అనంటే మనకి అడోబే రిలేటెడ్‌గా అయితే మనకు కావాలన్నమాట. అండ్ మీరు ఎఫెక్ట్స్ చక్కగా యూజ్ చేసేలా ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే కొద్దిగా మంచిగా థింకింగ్ గాని, ఎడిటింగ్ రిలేటెడ్‌గా మంచి 3 యానిమేషన్ రిలేటెడ్‌గా, మోషన్ గ్రాఫిక్స్ రిలేటెడ్‌గా కూడా కావాలి అని అడుగుతున్నారనమాట. సో, దీనికి మనకి ఏవైతే స్కిల్స్ యానిమేషన్ రిలేటెడ్‌గా కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. దీన్ని మీరు ప్రొఫెషనల్‌గా చక్కగా ఈ ఎక్స్‌పీరియన్స్‌ని యూజ్ చేసుకొని ఇంకా హైయెస్ట్ కంపెనీస్‌కి కూడా రీచ్ అవ్వచ్చు. ఇలాంటి ఆర్గనైజేషన్స్‌లో వర్క్ చేయడం వల్ల మీరు ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసుకుంటారు. యాస్ వెల్ యాస్ నాలెడ్జ్ అండ్ చాలా మంచిగా ఏంటంటే హైయెస్ట్ పొజిషన్స్‌కి రీచ్ అవ్వడానికి కూడా మీకు ఎక్కువ స్కోప్‌గా ఉంటుంది. ఓకే. సో, హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ మీకేదైనా ఉందనుకోండి, మీరేదైనా వర్క్ చేసి ఆర్ ఎల్స్ మీ పర్సనల్‌గా ఏదన్నా ప్రొఫైల్ లాగా మీరేదైనా చిన్నగా పర్సనల్‌గా పెట్టుకున్నా గాని యూ కెన్ డెఫినైట్‌లీ యూజ్ థాట్. సో, మీరు వీళ్ళు ఇక్కడ యూజ్ చేసేది ఏం చూస్తున్నారంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గానీ, ఫోటోషాప్ గానీ, బ్లెండర్ యూజ్ చేయడం గానీ, అండ్ నెక్స్ట్ మీకేంటంటే ప్రాజెక్ట్స్ ఇస్తారనమాట. సో, మీరు ప్రాజెక్ట్స్‌ని, డెడ్‌లైన్స్‌ని దగ్గర పెట్టుకొని మీరు అకార్డింగ్‌లీ వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ మనం ఏంటంటే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి మాత్రమే షార్ట్ లిస్ట్ అవుతారనమాట. సో, ప్రాక్టికల్ టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ మీద వర్క్ చేసిన తర్వాతనే మిమ్మల్నయితే షార్ట్ లిస్టెడ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ అలా కాదు, ఇఫ్ ఇన్ కేస్ మీరు హ్యాండ్స్ ఆన్ అసైన్‌మెంట్ గాని ఇవేం చేయలేము అంటే,
ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో, ఎవరైతే ఈ ప్రాసెస్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళే అప్లై చేయాలన్నమాట. సో, ఇక్కడ మనం ఏంటంటే అప్లై చేసే ముందు గూడా మీరు మీ ఓవర్‌వ్యూని గాని అవన్నీ మీరు నీట్‌గా పెట్టుకొని దేనికి రిలేటెడ్‌గా అప్లై చేస్తున్నారో, లింక్డ్ఇన్ నుంచి అప్లై చేయాలి అని చెప్పేసనంటే, లింక్డ్ఇన్ నుంచి గూడా అప్లై చేయొచ్చు మీరు. సో, మీరు మీ ప్రాపర్ రెజ్యూమ్ అవన్నీ చూసి కూడా ఏమంటే అప్లై చేసి పంపించొచ్చు. ఓకే. సో, మీకెక్కడైనా డౌట్స్ క్వెరీస్ ఏమన్నా ఉన్నా గానీ, యూ కెన్ డెఫినైట్‌లీ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే. చల్తే చల్తే. థాంక్ యూ సో మచ్.